చేరి కూడా వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామం పేరిట శుభాభినందనాలు. దేవుని యొక్క మహాకృపలో ప్రియులరా, మరి అమెరికా లాంటి దేశంలో క్రిస్మస్ సందడి అక్టోబర్ నుంచే మొదలవుతూ ఉంటుంది. కొన్ని క్రిస్టియన్ కంట్రీస్లో ఈ యొక్క కార్యక్రమాలు మొదలవుతాయి. వారు ఎంతో సంతోషంగా దీన్ని గడుపుతూ ఉంటారు. బైబిల్ ప్రకారము యేసుక్రీస్తు వారు పుట్టారు, కానీ ఎప్పుడో తెలియదు. అయితే కొందరేవో లేఖనాలు ఇవన్నీ చూపించి ఫలానా టైంలో పుట్టాడు ఆయన అని చెప్తున్నారు. సరే, ఏదేమైనా కానీ ఆయన ఈ లోకానికి వచ్చిన మాట నిజం. మరి ఈ క్రిస్టమస్ అనే పదము బైబిల్లో మీకు కనపడదు, లేదా ఎక్స్మాస్ అనేది కనపడదు. యేసయ్య పుట్టినరోజు అనేది కూడా ఎక్కడా కూడా ఎవరు చేసినట్టు కనపడదు. మరి ఇది ఎలాగా వచ్చింది ఏమిటి అని మనం కనుక ఆలోచన చేస్తే, దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియబిడ్డలారా, ఈ క్రైస్ట్ అంటే అభిషిక్తుడు, అంటే క్రీస్తు అంటే అభిషిక్తుడు. క్రైస్ట్ మాస్ అంటే అభిషిక్తుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క ఆరాధన. ఇది ఆర్సేమ్ వాళ్ళు పెట్టింది. వాళ్ళ దగ్గర నుంచి అది అంచెలంచెలుగా పాకి ఈరోజు ప్రపంచమంతటా కూడా చేసుకుంటున్నారు. ఇక్కడ ఇంకా కొన్ని సంఘాలు చేయవు. యెహోవా సాక్షులు, పెంతెకొస్తు వాళ్ళు, వీళ్ళు చేయరు. వీళ్ళరా చేయమని దేవుడు చెప్పలేదు. చేయమన్నవి చేయకుండా చేయొద్దన్నవి ఎక్కువగా చేసే అలవాటు మానవుడికి ఉంటుంది. యథారాజా తథా ప్రజ అన్నట్టు సేవకుడు మరి ఏమి చెప్తే అదే చేస్తూ ఉంటుంది సంఘం. అంతేకాని బైబిల్ చెప్పినట్టుగా నడవదు. మరి 336వ సంవత్సరం వరకు 336వ సంవత్సరం వరకు యేసు ప్రభువు చనిపోయిన 30వ సంవత్సరం చనిపోయారు. దరిదాపు ఆయన చనిపోయిన 300 ఏళ్ల తర్వాత వచ్చినటువంటిది ఈ క్రిస్మస్ అనేది. అందరూ చనిపోయారు, అప్పటికి అపోస్తలులంతా కూడా చనిపోయారు. మరి ఇలాంటి సందర్భంలో ఈ యొక్క పండుగను ఎంతో ఆనందోత్సాహాలతో చేసుకుంటారు. క్రిస్మస్ అనేది అంటే ఒక పుట్టినరోజు. అంటే ఎవరన్నా పిలిస్తే మీరు ఏం చేస్తారు చెప్పండి? బహుమతులు తీసుకెళ్తారు. అంటే ఇది ఒక బహుమతులు ఇచ్చే రోజు. బైబిల్లో కూడా అలాగా యేసుప్రభు పుట్టినందుకు జ్ఞానులు 3 బహుమానాలు తీసుకెళ్ళారు ప్రభువారి కొరకు. అయితే ఇది రోమ్లో స్టార్ట్ అయింది, రోమా దేశంలో, యెరూషలేంలో కాదు. ఇప్పటికీ యెరూషలేంలో వాళ్ళు, యూదులు ఎవరు దీన్ని పాటించరు. శిష్యులు కూడా కాదు, ఎందుకంటే వాళ్ళు అప్పటికి మరణించి ఉన్నారు. ఈ క్రిస్మస్ రోమా వారి పండుగలలో ఉన్నటువంటి ఒక పండుగని తీసుకొని వాళ్ళ యొక్క క్రిస్మస్ని ఆరాధించటం మొదలుపెట్టారు. ఆనాటి కింగ్ లేదా రాజు సాట్నావియా అనేటువంటిది ఒక పండగ. అలాగే సోల్ ఇన్విక్టస్ అనేది ఈ సూర్యదేవుని యొక్క పండగ. దీని నుండి వచ్చింది క్రిస్మస్. ఈ క్రిస్మస్ని రోమన్ చరిత్రకారుడు సెక్టస్ జూలియస్ ఆఫ్రికనస్
మార్చి 25న అని అంచనా వేశారు. కానీ అది చివరికి డిసెంబర్ 25కి మార్చబడింది. ఇందాక నేను చెప్పాను కదా, సోల్ ఇన్విక్టస్ అనేటువంటి ఒక పండగ వేడుకలు చేసుకునే దినాన్ని ఆనాటి రాజు ఈ క్రిస్మస్ దినంగా మార్చాడు. 900 సంవత్సరాల వరకు కూడా ఈ యొక్క మరి పండగకి ప్రయారిటీ ఇవ్వలేదు, అంటే ప్రాముఖ్యత ఇవ్వలేదు. ఆ తర్వాత మరి 12 రోజులు పండగ దీన్ని ఆచరించారు వాళ్ళు కొన్నాళ్ళు. అంతేకాదు ప్రియులరా, ఈ యొక్క డిసెంబర్ 25 నుండి జనవరి 5 వరకు వీళ్ళు ఆ పండగను చేశారు. 12 రోజుల పండగ. మనం 12 రోజుల పండగ ఏది మనకి? సంక్రాంతి 12 రోజులు ఉంటుంది. ఏమండి, సంక్రాంతి అలాగా దసరా ఈ పండగలు మనకి ఎక్కువ రోజులు చేసే పండగ. అలాగే క్రిస్మస్ చెట్టు అనేది ఆరాధించటం లేదా దాన్ని ఇళ్లలో పెట్టుకోవటం, మరి దానికి లైట్లు కానీ ఇంకేదైనా డెకరేషన్ చేయటం అనేది ఎవరి యొక్క అలవాటు? హిందువుల అలవాటు. వేప చెట్టుకి పసుపు పోస్తారు, బొట్లు పెడతారు, దండం పెడతారు. అలాగే వేప చెట్టు ఇంట్లో ఉంటే మంచిదండి. రెండోది రావి చెట్టు. మరి ఫర్ అనేటువంటి ఈ చెట్టు ఈ రోజున ఇళ్లలో పెట్టుకుంటున్నారు. అలాగే ఆర్టిఫిషియల్ అంటే ప్లాస్టిక్ లాంటి చెట్లు కూడా తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని దాన్ని డెకరేట్ చేస్తున్నాం. చాలామంది చేస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు ఎవరిని ఆరాధిస్తున్నాము? క్రీస్తుని పక్కన పెట్టి ఆ యొక్క చెట్టుని అలంకరించటం, చెట్టుని ఆరాధించటం మొదలు. ఇది కూడా ఒక అన్యుల యొక్క పద్ధతి. అయితే రోమా దేశంలో వాళ్ళు మొదట దీన్ని చేయలేదు. ఇది దేవుని యొక్క ప్రేమలో జర్మనీ నుంచి వచ్చింది ఈ చెట్టు పద్ధతి. సరే, దానికి ఒక కథ ఉంది. వీలైతే ముందున్న రోజుల్లో వాటన్నిటిని నేను రివీల్ చేస్తాను. అలాగే ఈ క్రిస్మస్ రోజుల్లో మరొకటి కనబడేది ఏంటంటే శాంతాక్లాస్. ప్రియులారా, దక్షిణ ఐరోపాలో సెయింట్ నికోలస్ అని ఇటలీలో ఇతని సమాధి ఉంది. ఈ యొక్క అతని ద్వారా ఈ యొక్క బహుమతులు ఇచ్చాడని అతన్ని కూడా ప్రసిద్ధి చేయటం మొదలుపెట్టారు. క్రిస్మస్ రోమ్లో కాన్స్టెంట్ అనేటువంటి రాజు క్రిస్టియన్గా మారిన తర్వాత ఈ యొక్క క్రిస్మస్ అనేది ప్రారంభించడం జరిగింది. మరి పండగలు చేసుకోకూడదా అంటే, పాత నిబంధనలో పండగలు ఉన్నాయి. కొత్త నిబంధనలో దేవుడు ఏ పండగ చేయమని చెప్పలేదు. అలాగే దేవుని యొక్క ప్రేమలో ఈ యొక్క పండగ దేవుని యొక్క నామం పేరిట కాకుండా అనేక రకాల విధాలుగా చేస్తాం జరుగుతుంది. సాటర్నిలియా అనేటువంటి పండగ ఆధారంగా ఈ యొక్క ఇది సిరియన్ల దేవుడు అన్నమాట. సిరియన్ల దేవుడు సాటర్నిలియా అనేటువంటి పండగ ఆధారంగా దీన్ని చేయటం మొదలుపెట్టాడు. సిరియా దేశం అంతా కూడా విగ్రహారాధికులే, పండగలే. అలాగే దేవుని యొక్క ప్రేమలో అబ్రహాం వచ్చింది కూడా అలాంటి అన్ని దేశంలో నుంచే, ఇరాక్లో నుంచి వచ్చాడు. క్రిస్మస్ లాగానే ఈస్టర్ అనేది కూడా మరి ఈ యొక్క పండగల్లో చేస్తూ వచ్చారు. అయితే ఈస్టర్ అంటే ఏంటంటే, ఈస్టర్ ఎగ్స్ అని అంటుంటాం మనము ఈస్టర్ అప్పుడు. అయితే దేవుని యొక్క ప్రేమలో ఈస్టర్ పండుగ అనేది దేని ఆధారంగా చేస్తున్నారంటే, సంతానోత్పత్తి దేవత.
ఆమె పేరు ఈస్ట్రీ. దీని నుండి ఈ యొక్క ఈస్టర్ని మొదలుపెట్టడం జరిగింది. అలాగే దేవుని యొక్క ప్రజలను క్రీస్తు వైపు నడిపించటానికి ఆనాడు దీన్ని అన్ని జనులను ఆకర్షించడానికి దీన్ని స్టార్ట్ చేశారు. ఎందుకంటే వాళ్ళు పండగలు ఎక్కువ కాబట్టి అన్ని జనులకి, కాబట్టి ఇలా చేస్తే వస్తారని కొంతమంది దీన్ని ఫాలో అవుతున్న సందర్భాలు మనకి ఇప్పటికీ కూడా కనబడుతున్నాయి. నన్ను కూడా అడిగారు, మనం క్రిస్మస్ చేసేవాళ్ళం కాదు మొదట్లో, ఆ తర్వాత అందరూ వేరే చర్చికి వెళ్ళిపోతున్నారంటే ఇక తప్పక చేసాం. అది తప్పని తెలుసు నాకు. స్టార్ట్ చేసి నడిపిస్తుంటే ఇంకా క్రిస్మస్ రోజు ఆరాధన లేదా అని నిరుత్సాహంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా అందుకని దాన్ని మొదలుపెట్టు మనము జరిగింది. అది యాక్చువల్గా అయితే తప్పే. దేవుని యొక్క ప్రేమలో ఈ యొక్క పాగాన్ అంటే సన్ గాడ్ అంటే సూర్యదేవుడు ఫెస్టివల్ని చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా పండగలు, వాళ్ళ పండగలకి అర్థాలు అవి. సూర్యదేవుని యొక్క పండగ ఇది క్రీస్తు పూర్వము 2వ శతాబ్దంలో దేవుని యొక్క ప్రేమలో యూదులు మరి హనుక్కు అనేటువంటి పండగ చేసేవాళ్ళు. హనుక్కు అంటే కాంతి పండగ. హనుక్కు అంటే కాంతి పండగ. అంటే కాంతి అంటే ఎవరని చెబుతున్నాం మనం ఇక్కడ బైబిల్లో? యేసు ప్రభు అంటున్నాం. అంటే నేను లోకానికి వెలుగు అన్నాడు. అయితే వాళ్ళు అలా కాకుండా హనుక్కు అనేటువంటి కాంతి పండుగను జరుపుకునేవారు. చలికాలంలో పండుగ చేసుకోవటం సరదాగా ఉంటుంది, వర్షం ఉండదు, చెమట పట్టదు. కాబట్టి చలికాలంలో ఈ పండుగని కనుక పెడితే అందరికీ అనుకూలంగా ఉంటుందని ఈ డిసెంబర్ మాసంలో దీన్ని పెట్టడము జరిగింది అని మరి కొందరు పండితులు చెప్పడం జరిగింది. అలాగే మనం కనుక చూసినట్లయితే ప్యూరిటన్ ఎక్స్మస్ బైబిల్లో లేనిది నిషేధించారు. 17వ శతాబ్దంలో మరి దీన్ని నిషేధించినట్టుగా కనబడుతుంది. చెట్టును అలంకరించటం అలాగే పూజించటం అనిల ఆచారం. దేవుని యొక్క ప్రేమలో అది చేయకూడదు. మనం ఇప్పటికీ కూడా మన వాళ్ళు ఆ చెట్లను దేవుళ్ళ పేరుతో పిలవటం అనేది మనము చూస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు క్రిస్మస్ చెట్టు అంటే మరి దేవుడి పేరుతో పెట్టిందే కాబట్టి అది కూడా ఒక విగ్రహముగా మారిపోతాం. దాని డెకరేషన్ కొరకు ఎంతో ఖర్చు, దాన్ని ముట్టుకున్నా పడేసినా ఏమండి లైట్లు ఎలగకపోయినా ఎంతో కోపంగా బిహేవ్ చేస్తాం కొద్ది కాలం, ఒక నెల 2 నెలలు. ఆ తర్వాత తీసి మళ్ళీ దాన్ని మడత పెట్టి ఎక్కడో మూల పడేస్తూ ఉంటాం. మన దేవుడు అలాంటి దేవుడు కాదు. పిల్లరా, మరి దేవుణ్ణి ఎలా వెతకాలని యెహోవా దేవుడు చెప్పాడు? చెట్టు ద్వారా, లేకపోతే క్రిస్మస్ తాత ద్వారా, ఈస్టర్ ద్వారా, గుడ్ ఫ్రైడే ద్వారా వెతకమని చెప్పలా. చదువుదామా వాక్యం? ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 28, 29 వచనాలకు వద్దాం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం. ఎలాగా ఆయన్ని వెతకాలని చెప్పి బైబిలు ఈ యొక్క 4వ అధ్యాయంలో ద్వితీయోపదేశకాండంలో 28, 29 వచనాల్లో చెప్పాడో మనకు. మనుషుల చేతి పని అయిన కర్ర దేవతలను పూజించెదరు. అవి చూడవు, వినవు, తినవు, వాసన చూడవు. అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవా మీరు వెతికిన ఎడల నీ పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ వెతికినప్పుడు ఆయన మీకు ప్రత్యక్షం. ఆయన ఎలా వెతకాలి?
ఏమంటే పశువుల తొట్టి ఒక చెక్కతో చేశారు అనుకుందాం, ఏదో గడ్డి ఆర్టిఫిషియల్ గడ్డి పెట్టి, మరి దాంట్లో ఏం పెడుతున్నారు చెప్పాలి త్వరగా. దాంట్లో ఏం పెడుతున్నారు? జోసఫ్ బొమ్మ, మరియ బొమ్మ, గొల్లల బొమ్మలు, జ్ఞానుల బొమ్మలు, అలాగే గొర్రెల బొమ్మలు ఎనిమిది. దేవుడు అసలు ఏం చెప్పాడు నిర్గమాకాండంలో? అసలు ఏ రూపము చేసుకోకూడదని చెప్పి. మరి ఇవన్నీ మనం పెట్టి ఏదైనా కింద పడితే అవి పగిలిపోతే ఒకవేళ మట్టివి మళ్ళీ వాటిని అతికిచ్చి జాగ్రత్తగా భద్రంగా పెడతా ఉంటాం. సహజంగా జరిగేది. అంటే నువ్వు దేన్ని ఆరాధించాలి, దేవుడు ఎవరిని చూడాలని నీ ఆశ? అవన్నీ డెకరేషన్ కింద లెక్కే. లైట్లు డెకరేషనే, అలాగే ఆ యొక్క జీసస్ బర్త్ ప్లేస్ని చూపించడానికి నువ్వు కట్టే ఇల్లు, పశువుల పాక కూడా ఆర్టిఫిషియలే, అన్నీ ఆర్టిఫిషియలే. మరి హిందువులు ఆర్టిఫిషియల్గా చేస్తున్నప్పుడు మనం వాళ్ళని అది తప్పు ఇది తప్పు అంటున్నాం కదా. మరి మీరు చేస్తున్నప్పుడు రైట్ అవుతుందా? మీరు కూడా ఆర్టిఫిషియల్గానే చేస్తూ ఉన్నారు కదా. వాళ్ళు ఒక బొమ్మను పెట్టుకొని ఆరాధిస్తూ ఉన్నారు, మీరు ఒక బొమ్మను పెట్టుకొని ఆరాధిస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడుని ఎలా వెతకాలో ఆయన ఇంకొక మాట కూడా యెషయా గ్రంథంలో రాశారు. యెహోవా దొరుకు కాలంలో మీరు ఆయన్ని వెతకండి. దేవుడిని వెతకటానికి చాలా మార్గాలు బైబిల్లో మనకి ఇచ్చాడు. ఎందుకంటే విరిగి నలిగిన హృదయం కలిగిన వారికి దేవుడు ఆసన్నుడు అని రాశాడు. ఎవరైతే విరిగి నలిగిన హృదయంతో ఆయన ప్రార్థన చేస్తారో ఆయన వాళ్ళ దగ్గరికి వస్తాడు. అలాగే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మీరు మీ గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తే ఆయన మీకు దర్శనమిస్తాడని రాశాడు. చాలా సందర్భాలు దేవుడిని ఎలా వెతకాలో బైబిల్ చెప్పారు. అలాగే 10 రోజులు మేడగదిలో ఉండి దేవుడి కోసం అని వెతికితే వాళ్ళకి పరిశుద్ధాత్మని పంపించాడు దేవుడు. ఆయనకి మారుగా నేను దాన్ని పంపిస్తానని ముందుగానే యోహాను రాసిన సువార్తలో చెప్పాడు. నేను వెళ్ళి మీ కొరకు ఒక ఆత్మను పంపిస్తాను అని చెప్పాడు. పిల్లరా, ఈ రోజున అది ఆదరణకర్త అన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియులరా, మరి మనం వాక్య భాగంలో ఉన్నట్టుగా యేసు జన్మించినప్పుడు చెట్టుకి ఏమైనా ప్రాముఖ్యత ఉన్నప్పుడు, యేసు ప్రభు పుట్టినప్పుడు బైబిల్లో పశువుల పాక అన్నారు, తొట్టి అన్నారు. మరి చెట్టు ఎక్కడి నుంచి వచ్చినప్పుడు లేదు కదా, అక్కడ లేదు. కానీ చెట్టుని తీసుకొచ్చేసాను కదా. మీరు అక్కడ ఏముంది యాక్చువల్గా? పశువుల చెప్పాలి, పశువుల తొట్టి, పశువుల తొట్టింది. దాన్ని తీసుకొచ్చి దానికి దండం పెట్టు. యేసుప్రభు పుట్టింది కదా, అది దాంట్లో పుట్టాడు కదా, మరి దానికి దండం పెట్టు. పెట్టవు కదా కదా ఆలోచించేయండి. మరి చెట్టు లేదు, చెట్టుని ఎక్కడి నుంచి తీసుకొచ్చావు నువ్వు? అంటే యేసు ప్రభు పుట్టినప్పుడు చెట్టుకు అసలు ప్రాముఖ్యతే లేదు. పశువుల తొట్టికి నువ్వు దండం పెట్టాలి లెక్క అయితే. ఆ తట్టు ఆ యెరూషలేము పోయిన వాళ్ళు దండం పెడుతున్నారు లేండి. కాబట్టి పశువుల శాలను అలంకరిస్తున్నావు, పూజిస్తున్నావు, దండం పెడుతున్నావు. పశువుల శాల మీరు తయారు చేసుకున్న దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటున్నారు. తప్పది, బైబిల్ ప్రకారము అది తప్పు. చెట్టు కొన్ని సంవత్సరాలకు ఏమవుతుందండి? చచ్చిపోతుంది. యేసుప్రభు వారు చనిపోతాడా? సజీవుడు. సజీవుడిని మనము ప్రేమించాల్సింది పోనిచ్చి ఏదో భూమి మీద ఆయన మొలిపించినటువంటి చెట్టుని తీసుకొచ్చి ఆరాధించరు. కొంతమంది సరివి చెట్టు తీసుకొస్తారు, కొమ్మ నరక్కొచ్చి దాన్ని అలంకరిస్తారు. కొంతమంది ఆర్టిఫిషియల్, కొంతమంది అసలే ఆ చెట్టు పిలకల చెట్లను అమ్ముతున్నారు, ఇప్పుడు అవి తెచ్చుకుంటున్నారు. రకరకాలుగా డెకరేట్ చేసుకుంటూ ఇది యేసు ప్రభు యొక్క సూచన అన్నట్టు చేస్తారు. మరి ఆ తర్వాత నెలల్లో ఆ చెట్టు ఉండదా? ఒక నెల 2 నెలలు ఉంటుంది. మరి జనవరి ఫిబ్రవరికి వచ్చేసరికి అది ఉండదు. ఇక ఇళ్లలో తీసేస్తారు, బయట తీసేస్తారు. అంటే చెట్టు ప్రాముఖ్యమైంది కాదని అర్థమవుతుంది కదా, స్టార్ ప్రాముఖ్యమైంది కాదని అర్థమవుతుంది కదా. అలాగే పశువుల తొట్టి ఏర్పాటు చేసావు, అది కూడా శాశ్వతం కాదు కదా. కాబట్టి శాశ్వతమైనటువంటి దేవుణ్ణి ప్రేమించకుండా అశాశ్వతంగా ఉండేవి
ఏమంటే క్షయమైపోయే వాటిని మనం ఆరాధించడానికి ఇష్టపడుతున్నాము అని అంటే మనం నిజమైన క్రైస్తవులమేనా అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. నిర్గమాకాండము 20వ అధ్యాయము 4-5 వచనములు. నిర్గమాకాండము దేవుడు చెప్పింది ఏంటి? ఏ రూపాన్ని నీవు చేసి దాన్ని ఆరాధించకూడదు, విగ్రహాన్ని చేసి ఆరాధించకూడదు. నేను తప్ప మరొక దేవుడు లేడు, నేనే రోషం గల దేవుడు అని ఆయన ఈ గ్రంథంలో ఈ యొక్క అధ్యాయంలో తన గురించి చెప్పుకుంటూ వచ్చాడు. మరి అలాంటి ఆజ్ఞను మనం పక్కకు పెట్టి నెంబర్ ఆఫ్ క్రిస్టియన్స్ అంటే దాదాపు 90% క్రిస్టియన్స్ చేస్తూ ఉన్నారు ఈ పండుగ. మరి దేవుడికి రావాల్సిన మహిమ రావటం లేదు. ఎవరైతే డబ్బులు ఉన్నోళ్ళో వాళ్ళ ఇళ్లలో ఇవన్నీ కనపడతాయి. వాళ్ళ పిల్లలకు కూడా ఆ యొక్క శాంతాక్లాజ్ డ్రెస్సుల్ని వేస్తూ ఉంటారు వాళ్ళ ఇళ్లలో డబ్బులు ఉన్నవాళ్ళు. అలాగే డ్యాన్సులు వేస్తారు. డ్యాన్స్ దేవునికి ఇష్టమైనది. డ్యాన్సులు వేయకూడదు. ఎందుకంటే పవిత్రమైనటువంటి దేవుడి ముందు ఎవరు కూడా డ్యాన్స్ వేయగల సామర్థ్యం లేదు. కాబట్టి పులిపీఠం మీద దేవుడు ఉంటాడు. పులిపీఠం అంటే బలిపీఠం లాంటిది. బలిపీఠం దగ్గరికి ఆయన వస్తాడు. కాబట్టి బలిపీఠాన్ని బలిపీఠంగా మార్చి మనం ఆరాధన చేస్తూ ఉంటాం. అంటే అది పరిశుద్ధమైనటువంటి ప్లేస్ అని. కాబట్టి బయట తిరిగేది వేరు, చర్చిలో ఉండే పద్ధతి వేరు. దేవుడు చెప్తా ఉంది ఏ రూపాన్ని నువ్వు చేసుకోకూడదు. చెట్టు ఒక రూపమే కదా. అరే పశువుల పాక బొమ్మలు రూపాలే కదా. మరి స్టార్స్ దాంట్లో రకరకాల డిజైన్స్, మరి ఎవరికి అది ఎన్నాళ్ళు ఉంటుంది? అది అశాశ్వతమైన వాటిని ఎక్కువగా ప్రేమించడం మనము అలవాటు చేసుకున్నాం. మరి దాని రోజున ఎంతో ఆనందంగా గడపడం కూడా నేర్చుకున్నాం. అయితే క్రైస్తవుడికి ప్రతి ఆదివారము పండగ రోజు, ప్రతి ఉపవాస దినము పండగ రోజు. ఆర్టిఫిషియల్గా ఉన్నటువంటి వాటిని మనము మరి తెచ్చుకోవటం అనేది ఎంతవరకు సబబు అని బైబిల్ ప్రకారం చూస్తే తప్పే. ప్రియులారా, ఆలోచన చేయండి. చెక్కబడినటువంటి బొమ్మలు దేవుళ్ళు అవుతారా? చెక్కబడినవి లేదా తయారు చేయబడ్డాయి మట్టితోనో లేదా ఇంకేదన్నా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తోనో మరి అలాగే చెక్క ఇంకా మిగతా రకాలైనటువంటి వాటితో అంటే స్టోన్స్తోనో చేస్తూ ఉంటారు. వాటికి రంగులు వేస్తూ ఉంటారు. అలాంటి పనే చేస్తూ ఉండేది ఎవరు? ఆ యొక్క లూదియా. ఏమో మీద ఆమె రంగు పొడిది అమ్మేది. మరి అలాగే ఈ క్రిస్మస్ రోజున కొంతమంది ఇళ్లలో నేను చూస్తూ ఉంటాను. వాళ్ళు ముగ్గులతో రంగులతో వేసి హ్యాపీ క్రిస్మస్ అని రాస్తూ ఉంటారు. అది తప్పే. అది ఎంతోమంది తొక్కుతున్నారు. కుక్కలు, పందులు, జంతువులు, కార్లు అన్నీ దాని మీద నుంచి పోతాం. అప్పుడు అది హ్యాపీ ఎలా అవుతుంది? అంటే నువ్వు రాసినప్పుడు అందంగానే కనపడొచ్చేమో కానీ అది నీ జీవితానికి అందం తెచ్చిపెట్టదు. బయటేమో హ్యాపీ క్రిస్మస్, లోపలేమో అంత తగాదాలు, గొడవలు, అరుపులు, కేకలు. మరి అది హ్యాపీ క్రిస్మస్ అవదు. పిల్లరా, ఈ యొక్క బొమ్మలను చేయకూడదు. దాన్ని షెల్ఫ్లో కూడా దాచకూడదు. బొమ్మల్ని దాచకూడదు. మరి కొంతమంది ఎవరో క్రిస్మస్ యొక్క హారం కొన్నారంట. కొని దానికి ఏదో లైట్లు పెట్టారంట. పెట్టేసి దాన్ని ప్రతి సంవత్సరము తీసి దానికి బ్యాటరీలు వేసి లైట్లు వెలిగిస్తూ ఉంటారు. ఆ తర్వాత ఏమైనా చేస్తారు? తీసుకెళ్ళి లోపల పడేస్తారు. దేన్ని ప్రేమించాలి? దేన్ని ఆరాధించాలి? దేవునికి మొక్కాలి? ఎవరిని మనము ఆశపడి చూడాలి? ఇవన్నీ పోయాయి. ఈరోజు ఆనందంగా గడపడానికి లైట్లు పెట్టుకుంటున్నావు, ఇంకేదో డెకరేషన్స్ చేస్తూ ఉన్నావు. దేవుని యొక్క ప్రేమలు. బర్త్డే అంటే బహుమానాలు ఇచ్చే రోజు. మరి క్రీస్తు పుట్టినరోజు నీవు ఎంతమందికి బహుమానాలు ఇచ్చావు? ఎంతమంది పేదవాళ్ళకి ఒక్కరోజైనా కడుపు నిండా లేదా ఒక మంచి వస్త్రం ఇచ్చి
వాడికి మంచి సబ్బు ఇచ్చి, షాంపూ ఇచ్చి, నూనె ఇచ్చి, దువ్వెనిచ్చి, పేస్ట్ ఇచ్చి, అన్నీ ఇచ్చి కనీసం ఒక వారం 10 రోజులైన పండగ వాడి మీద ఉంటుందా? ఆహారం అంటే అయిపోద్ది అనుకున్నా, మిగతా వస్తువులు అయిపోవు కదా. వారం 10 రోజులు, నెల రోజులు కూడా ఉంటాయి. గుడ్డలు అయితే సంవత్సరాలు ఉంటాయి. అలాగే వాడు క్రాప్ లేకపోతే క్రాప్ కొట్టించుకోవడానికి డబ్బులు ఇచ్చి, కాబట్టి బహుమానాలు ఇచ్చే రోజు ఇది కదా పుట్టినరోజు అంటే. ఎవరైనా ఇంటికి వెళ్తే మరి ప్రభువు మన ఇంటికి వచ్చాడు కాబట్టి మనం ఆయన పేరట ఎవరికైనా బహుమానం ఇచ్చాం. ఆయన చెప్పాడు కదా, ఒక పేదవాడికి నువ్వు చేస్తే నాకు చేసినట్టే అని. కాబట్టి నీవు బహుమానాలు ఏమైనా ఇస్తున్నావా లేదా అనేది గమనించవలసినటువంటి వారమైనా. అయితే దాని తర్వాత క్రిస్టమస్ని కాస్త ఎక్స్మాస్ అన్నారు. సరే, ఏదో ఒక మాసం అంటున్నారు, తిరుగుతున్నారు, పంచుతున్నారు కొంతమంది. మరి ఒకరోజు పంచితే వాడి జీవితకాలం ఏమైనా బతుకుతాడా? బతకడు. అయినా కూడా ఒక తృప్తి. ఈ రోజున ఒక 100 మందికి భోజనం పెట్టాం. అక్కడెక్కడ నెల్లూరులోను, అలాగే అనంతపూర్లో, కడపలో ఒక అతను డైలీ భోజనం పెడతాడట ఫ్రీగా, డైలీ. ఏంటండి ఇది అంటే, ఎందుకో దేవుడు నాకు ఇలాగ అనిపించింది, ఆహారం లేని వాళ్ళకి, అడుక్కునే వాళ్ళకి భోజనం పెడతాడు. దరిదాపుగా 100-200 మందికి పెడతాడు పర్ డే. ఈ మార్నింగ్ అండ్ ఈవినింగ్ పెడతాడు, 2 పూటలు పెడతాడు. పొద్దున 11 గంటలకు స్టార్ట్ అవుతుంది, 1 గంట లేదా 2 గంటల దాకా ఉంటుంది. మళ్ళీ సాయంకాలము 7 గంటలకు స్టార్ట్ అవుతుంది, 9 గంటల దాకా పెడతాడు. దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రేమికులు వాళ్ళు దేవుడిని నమ్ముకోకపోయినా మరి ఇతరులకు దానం చేస్తే పుణ్యం వస్తుందనేటువంటి ఒక నమ్మకం అనేది హిందువులకి ఉంది. ముస్లిమ్స్ రంజాన్ కాలంలో అలా చేస్తూ ఉంటారు. క్రైస్తవులు క్రిస్మస్ కాలంలో అలాగా చేయడానికి ఇష్టపడుతున్నారా? ఆలోచన చేయవలసిందిగా దేవుడిని కోరుతా ఉన్నాం. ప్రియులారా, అలాగే క్రీస్తు జన్మించిన దినాన మరి ఇచ్చే బహుమానం ఏంటి? మనం అంటే మన మనస్సుని దేవుడికి ఇవ్వాలి. ఏం చేయాలి? మన మనస్సుని దేవుడికి ఇవ్వాలి. అదే ఆయనకి బహుమానం. ఇతరులకు కనపడాలనే ధర్మాలు చేయకూడదు. కొంతమంది భలే పేర్లు పెట్టుకుంటారు. అన్నపూర్ణమ్మ, అన్నం ఎవరికి పెట్టదు. అర్థమవుతుందండి? అసలు అన్నమే పెట్టదు. భాగ్యమ్మ, ఆ ఇంట్లో భాగ్యమే ఉండదు, రూపాయి ఉండదు. వరలక్ష్మి, ఎప్పుడు వరాలే లేవు, తిట్లు తప్ప. ప్రియులరా, ధర్మారావు ఎవరికి ధర్మం చేయడు, అలాగుంటాడు. ఆలోచించేయండి. బైబిల్లో మన ఈ లోకంలో మనం పెట్టుకునేటువంటి పేరు చిరంజీవి, వాడు కలకాలం బతుకుతాడా? బతకడు. కాబట్టి కొన్ని పేర్లు మనం చూసినప్పుడు మరి అవి ఏంటో ఒక రకంగా విచిత్రంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ పేరుకు తగ్గట్టుగా వాళ్ళ బిహేవియరు ఉండదు. అంతేకాదు ప్రియులరా, మత్తయి సువార్త 6వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చదువుదాం. 1 నుంచి 4 వచనాలు, మత్తయి సువార్త 6వ అధ్యాయం. ప్రభువారు మాట్లాడుతున్నటువంటి మాటలు ఎన్ని ప్రభువారు. కాబట్టి దాన ధర్మాలు కానీ ఇవన్నీ కూడా ఎలాగ కనపడకూడదంట? మనుషులకు కనబడవలనని. మనుషులకు కనబడవలనని అలాగుండాలి. ఫలము నీకు రావాలి అంటే ఏమండి? నీకు ఫలం రావాలి అని అంటే ఆ మొదట చెప్పాడు ఏమండి, జాగ్రత్తగా పడండి. ఎవరికి? ఇతరులకు కనపడాలనేటువంటి పని చేయకండి. లేని ఎడల పరలోకమందు మీ తండ్రి యొద్ద మీకు ఫలము పొందరు, ఉండదు, దేవుడి రాజ్యానికి వెళ్ళవు. కావున నీవు ధర్మం చేసేటప్పుడు మనుషుల వలన ఘనత నందవలనని వేషధారులు సమాజ మందిరములలోను వీధులలోను చేయులాగున నీ ముందర బోర ఓదింపవద్దు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పచ్చు. నీవైతే ధర్మం చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండి నిమిత్తము
నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండా. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఆ మాటలన్నీ కూడా మనకు కనపడతాయి. ప్రతిఫలం ఎప్పుడు వస్తుందో చెప్తున్నాడు. కాబట్టి మనుషులకు కనపడాలనేటువంటి పద్ధతిలో ఈ రోజున చాలామంది నడుస్తూ ఉన్నారనేది వాస్తవం. అంతేకాదు ప్రియులరా, ఈ క్రిస్మస్ అంటే అది శాంతా క్లాజ్ అంటారు కదా, శాంతా సాతాను, ఈ రెండు చూడండి, కొంచెం పక్క పక్కన చూడండి ఎలా ఉంటుందో ఆలోచన చేయండి. అంటే మనం ఎవరిని తెచ్చుకుంటున్నాము? మనం శాంతా క్లాజ్ తెచ్చుకుంటున్నాము. దగ్గర పోలికి కనపడతాం. ఈ రెండు పదాలని మనం కనుక చూస్తే SANTA శాంటా కదా, కొంచెం దాన్ని మార్చండి SATAN, అవే అక్షరాలని కొంచెం కనుక మనం చేంజ్ చేస్తే ఎవరైనా వస్తున్నారు? శాటన్ అని వస్తాం. మరి శాంతా అని నువ్వు పెట్టుకుంటున్నటువంటి ఆ డ్రెస్ కోడ్ కానీ ఏమండి, దాంట్లో 2 రంగులు ఉంటాయి, ఒకటి ఎరుపు, ఒకటి తెలుపు రంగు కలిగింది. అది అతను ధరించాడో లేదో మనకు తెలియదు, కానీ జనరల్గా వాళ్ళు ఈ చలి కోసమని కోట్లు తయారు చేసుకునేటువంటి వాళ్ళు కొంచెం మోడరేట్గా, కొంచెం కలర్ఫుల్గా, మరి ఆకర్షణీయంగా ఉండేట్టుగా వాళ్ళు డ్రెస్అప్ చేసుకుంటూ ఉంటారు ఫారిన్ కంట్రీస్. ఎందుకంటే అది కూలెస్ట్ కంట్రీ కాబట్టి వాళ్ళకి ఇవి తప్పదు. కాబట్టి మనం కూడా ఈ మధ్యకాలంలో కూల్ లేకపోయినా కూడా అలాంటి డ్రెస్సులు వేసుకొని తిరిగే అమ్మలు, అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు చాలామంది కనబడుతూ ఉంటారు. దేవుని యొక్క ప్రేమలో శాంతాలో డ్రెస్ కోడ్ ఉంది, రెడ్, యేసు రక్తానికి గుర్తు. రోమాపత్రిక 3వ అధ్యాయం 25వ వచనం. రోమాపత్రిక 3వ అధ్యాయం 25వ వచనం. కాబట్టి ఎవరి ద్వారా? క్రీస్తు రక్తం. ఎరుపు దేనికి సూచనగా కనపడతాం? రక్తము దేనికి సూచన? పాప క్షమాపణకి సూచనగా కనపడతా ఉంది. ఈ రోజున నీ జీవితంలో మరి ప్రభువారు చెప్పినట్లుగా నడుచుకోవడానికి ఇష్టపడుతున్నావు లేదు? అది పూర్వము చేయబడిన పాపములు దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించాడు. ఆ పాపాలన్నీ యేసుక్రీస్తు రక్తమునందలి విశ్వాసము ద్వారా మనకు అవన్నిటిని కూడా తీసివేశాడు. నీతిమంతులుగా చేయాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. మారుతావా? ఇంకా మళ్ళా వెనక్కే వెళ్ళిపోతావా? మరి రెండవది మనకు తెలిసింది తెలుపు. తెలుపు తెలుపు ఎలాగా వస్తుందో బైబిల్ చెప్తా. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. 1వ అధ్యాయం 18వ తెల్లగా మారాలి అని అంటే ఏం కావాలి? రక్తం కావాలి. నా దగ్గరికి రండి, నేను మారుస్తాను, కడుగుతాను. ఏమండి, మీరు సమ్మతించిన మాట వినిన యెడల మంచి పదార్థాలను తినాలని అనిపిస్తే యేసు రక్తంలో కడుక్కుంటే నీ వస్త్రాలు ఏమవుతాయి? తెల్లగా అవుతాయి. ప్రకటన గ్రంథంలో కూడా ఆ మాట మనకి ఏమంటున్నాడు? ఈ తెల్లని వస్త్రములు ధరించుకున్న వారెవరు? యేసు ప్రభు రక్తంలో వారు భూమి మీద ఉన్నప్పుడు కడుక్కొని వచ్చినవారు. కాబట్టి తెల్లగా మారాలి. ఈ రెండు శాంతాక్లాసులో మీకు కనబడతాయి. ఎరుపు వచ్చేసరికి యేసు ప్రభు వారి రక్తమని, తెలుపు వచ్చేసరికి ఆయనలో కడుక్కున్న వారి యొక్క జీవితాలు లేదా హృదయాలు అని నీకు గుర్తు చేయడానికి కనీసం వాటిని ఎప్పుడన్నా అనుకున్నావో లేదు. ఎందుకండి అని అంటే మనము అందరం కూడా బైబిల్ చెప్తా ఉంది పాపులం. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 6వ వచనం. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 6వ వచనం.
మా దోషముల చేత నీవు మమ్మల్ని కరిగించి ఉన్నావు. యెహోవా, నీవే మాకు తండ్రివి, మేము జగటమన్ను నీవు మాకు కుమ్మరివాడు. మేమందరము అపవిత్రులమై ఉంటివారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వలె ఆయను. మేమందరము ఆకువలే వాడిపోతిమి, గాలివాన కొట్టుకొని పోయినట్లుగా మా దోషములు మమ్మల్ని కొట్టుకొని పోయి. ఏమంట? మనం అందరం ఎవరంట? అపవిత్రులు. నేను చెప్పింది 64:6 చెప్పాను. దేవుని యొక్క ప్రేమలో వాక్యాన్ని శ్రద్ధగా వినాలండి, జాగ్రత్తగా చదవాలి. సబ్జెక్ట్ ఏంటంటే పాపం. మేమంతా కూడా పాపులం, అపవిత్రులం. అయితే మరి కడుక్కోవాలి అంటే యేసు ప్రభు దగ్గరికి రావాలి, వెతకాలి. క్రిస్మస్ చేస్తే కడుక్కునే హృదయం రాదు, ఈస్టర్ చేసినా రాదు, గుడ్ ఫ్రైడే చేసినా రాదు. నీవు మారు మనసు పొందాలి. తప్పిపోయిన కుమారుడు గనక ఎలాగైతే ఎవరు చెప్పలే తనకి తానికే బుద్ధి వచ్చినప్పుడు తండ్రి వద్దకు వచ్చెను అని రాసింది. కాబట్టి ఎవరో ఒకడు బలవంతం మీద నిన్ను చర్చికి తీసుకొచ్చినా నువ్వు నిలబడవు. చాలామందికి బాప్తిజం ఇచ్చాం మనం, దాదాపు 150 మందికి. మరి 150 మంది ప్రభువులో ఉన్నారా అంటే లేరు. జారిపోయారు, వెనుతిరిగారు, పాపంలోకి వెళ్ళిపోయారు, లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, దొంగతనం చేశారు, మోసాలు చేశారు, అన్యాయాలు చేశారు. మరి అంతా కూడా అవిధేయులుగా బతుకుతున్నారు. కారణం ఏంటి? మొదట్లో బాగానే వచ్చారు, ప్రార్థనలు చేశారు, రాను రాను ప్రభువుని మర్చిపోయి పాపాన్ని జత చేసుకున్నారు. అది తప్పు బైబిల్ ప్రకారం. సెలవు అంటాం. మన క్రిస్మస్ రోజు వచ్చిందంటే మీకు ఈ రోజున హాలిడే కదా అంటారు. హాలిడే అనేదాన్ని ఇంగ్లీష్లో HOLIDAY అంటాం కదండి. మరి అయితే ఆ ఐ బదులు మనం వై పెడితే ఏమవుద్ది? హోలీడే అవుతుంది. అంటే హోలీ అంటే పరిశుద్ధమైన, డే అంటే దినం. హోలీడేగా చేస్తున్నాం మనం ఆదివారం, ప్రతి ఆదివారం. మరి క్రిస్మస్ రోజు కూడా హోలీడేగా చేస్తూ ఉన్నావా? చేయట్లా. ఈస్టర్ రోజు, గుడ్ ఫ్రైడే రోజు చేస్తున్నావా? హోలీడేనేనా అది? కాబట్టి హోలీడే ప్రతి ఆదివారము మనం హోలీడేగా చేస్తాం. అయితే మనం గమనించినట్లయితే HOLI వై బదులుగా ఐ గనుకుంటే అది సెలవు దినంగా మారుతుంది, హోలీ దినంగా మారదు. ఐ అంటే జనరల్గా అర్థం ఏంటి చెప్పండి? ఐ అంటే నేను, అంటే అహము అని చెప్పచ్చు. అనగా వై అనే అక్షరానికి బదులుగా ఇక్కడ మరి హాలిడేకి ఐ ఉంటుంది. మరి ఐ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు పెట్టారు? అది ఎందుకని సెలవు దినంగా మారింది? యెషయా గ్రంథము 14వ అధ్యాయము 13, 14 వచనాల్లో ఒకడు అంటున్నాడు ఈ మాట, ఐ నేనే. మెల్లిగా చదువుదాం. ఏమన్నాడు? ఐ అంటే నేను, అంతే కదా. నేను ఆకాశమునకు ఎక్కిపోతాను. చదవండి. అక్కడ మనం చూసినట్లయితే నేను నా సింహాసనము, ఏమండి మరి అక్కడ నన్ను ఏమంటే మహోన్నతినితో నన్ను సమానంగా చేసుకుంటాను అని అంటున్నాడు. ఎవరుడు? నేను అనేవాడు ఎవడు ఇక్కడ? సాతాను అంటే అపవాది, అపోల్లో, పడిపోయిన దోత. వాడు అంటున్నాడు నేను. ఎంత అహమో నేనులో. ఏమంటే వాడే దేవుడి కన్నా కూడా ఎక్కువగా చేసుకోవాలని ప్రయత్నం. ఒకవేళ అలాంటి పని నువ్వు కనుక నువ్వు చేస్తే, ఇది హోలీడే కాకుండా హాలిడేగా నువ్వు చేస్తే, ఐ అనే అక్షరాన్ని తీసుకుంటే నీవు హెచ్చించుకోవాలని చూస్తుంటావు అనేది ఈ యొక్క వాక్యంలో మనకి కనపడుతూ ఉంది. కాబట్టి నేను అనే పదము ఐని సూచిస్తూ ఉంది. అలాగే దేవుని యొక్క ప్రేమలో
మరి ఇప్పుడు మనం వాడుతున్నటువంటి క్యాలెండర్ కూడా ఈ డిసెంబర్ 25 అనేటువంటి ఆ దినాన్ని మనం దేని ద్వారా క్యాలిక్యులేట్ చేస్తున్నాం? రోమన్ యొక్క గ్రిగేరియన్ క్యాలెండర్ ద్వారా చేస్తాం. అంటే ఈ క్యాలెండర్ కూడా ఎవరు సృష్టించారు? వాళ్ళే. ప్రపంచంలో దరిదాపుగా 60% ఈ క్యాలెండర్ నడుస్తుంది. మిగతా 40%లో మరి హిందూ క్యాలెండరు, జైన్ క్యాలెండరు, అలాగా కొన్ని దేవుళ్ళ యొక్క సంబంధించిన క్యాలెండర్సు, మరి అలాగే ముస్లిం క్యాలెండరు, మరి ఇలాగా డిఫరెంట్ క్యాలెండర్స్ ఈ లోకంలో మీకు కనపడతాయి. అయితే కామన్గా ఎక్కువగా ఆఫీసుల్లో వీటిలో అంటే మన తెలిసిన ప్రాంతాల్లో ఎక్కువగా ఈ క్యాలెండర్ వాడతాం. ముస్లిం కంట్రీస్లో వాళ్ళ క్యాలెండరే వాడతారు. అప్పుడు మనం డేట్స్ని చేంజ్ చేసుకుంటాం, పండుగల్ని చేంజ్ చేసుకోవాలి. వాళ్ళ ప్రకారం రాదు. డిసెంబర్ మాసము మరి ఆ యొక్క యూదులకి డిసెంబర్ కాదు, అంటే 12వ నెల కాదు. పిల్లల వాళ్ళకి 9వ నెల 8వ నెల వస్తుంది. అయితే వాళ్ళ క్యాలెండర్ వేరు యూదులది. కాబట్టి మనము మరి యూదుల కుమారుడైనటువంటి యేసు ప్రభువుని కనుక ప్రేమిస్తే మరి యూదా క్యాలెండర్ ఏమైనా ఫాలో అవుతామా అంటే అది లేదు. ఎందుకంటే వాళ్ళ దేశంలో ఇది చేయరు. క్రిస్మస్ లేదు, మరి గుడ్ ఫ్రైడే లేదు, ఈస్టరు లేదు, అలాగే జనవరి 1 లేదు, 31 నైట్ కూడా వాళ్ళు ఏమి ప్రార్థనలు చేయరు. వాళ్ళకు కొన్ని ప్రత్యేకమైన దినాలు పాత నిబంధనల ప్రకారం ఉన్నాయి, దాని ప్రకారమే వాళ్ళు చేస్తూ ఉంటారు. మరి ఇప్పుడు ఎవరిని అనుసరించాలి క్రైస్తవుడు? యేసు ప్రభు చెప్పని అన్నీ చేస్తూ యేసు ప్రభుని అనుసరిస్తున్నామని చెబుతాం. పోనీ యూదులను అనుసరిస్తావంటే వాళ్ళ క్యాలెండరే తెలియదు నీకు. కాబట్టి అటు ఇటు కాకుండా 2 తలంపుల మధ్య ఎందుకు మీరు ఉంటారు అని ఏలియా అన్నట్టుగా మనం కూడా అలాగే నడుస్తూ ఉన్నాం. కాబట్టి మరి 1647లో దేవుని యొక్క ప్రేమలో ఈ యొక్క ఇంగ్లాండ్లో దీన్ని నిషేధించారు. ఏది? క్రిస్మస్. ఆ తర్వాత 1660లో మళ్ళా దీన్ని పునరుద్ధరించారు, చేయటం మొదలుపెట్టారు. నిషేధించారు దరిదాపుగా 20 సంవత్సరాలు లేదా 15 సంవత్సరాలు. మరి ఎందుకు నిషేధించారు? 15 సంవత్సరాలు మళ్ళీ ఎందుకు పెట్టారు అంటే రాజులు మారుతారు. రాజులు మారినప్పుడల్లా శాసనములు మారిపోతూ ఉంటాయి, పద్ధతులు మారిపోతూ ఉంటాయి. కాబట్టి మరి ఇంకా లోతుగా మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం ముందు రోజులలో. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను కాచి కాపాడునుగాక. మోకరించండి, ప్రార్థన చేస్తాం.